తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. మేషరాశి నుంచి మీన రాశి వరకు ద్వాదశ రాశుల వాళ్ళందరికీ ఈ వారం అంతా గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతోంది, వాళ్ళకి ఏ పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని దర్శించాలి, అలాగే ఏ దానాలు చేయాలి అనే విషయాల్ని తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, ప్రాచీన సంఖ్యాశాస్త్ర ప్రశ్నశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు. వారితో మనం మాట్లాడదాం. అలాగే ఈ వారం వార ఫలాల్ని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మ జై గోవిందమ్మ. నమస్కారం గురుగారు, ముందుగా ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉండబోతోంది, గ్రహస్థితి గురించి తెలియచేయండి. 2025 ఏప్రిల్ మాసం 20వ తారీఖు నుండి 26 ఏప్రిల్ 2025 వరకు ఉన్నటువంటి ఈ వారం రోజుల్లో ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని మనం తెలుసుకుంటే, మేషంలో రవి, వృషభంలో దేవగురువు అయినటువంటి బృహస్పతి, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, ధనుస్సులో చంద్రుడు, ఇక మీనరాశిలో బుధ శుక్ర శని రాహువులు ఉన్నారు. చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి స్థానాన్ని మారుతూ ఉంటాడు. మిగతా 8 గ్రహాల యొక్క గ్రహ సంపత్తి కూడా ఈ రాశుల్లోనే ఈ వారం మొత్తం కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. మరి గురుగారు, రాశుల్లో ప్రప్రథమంగా మొదటి రాశి మేషరాశి గురించి మాకు తెలియజేస్తారా? ఈ వారం ఏ విధంగా ఉంది? శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. వచ్చినటువంటి ఫలితం కేతు సంబంధమైనటువంటి ఫలితం. వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి విషయాలు, దాంపత్య జీవితానికి సంబంధించిన స్థితిగతుల గురించి తస్మాత్ జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. అపోహలు, అపార్థాలు, కొన్ని రకాలైనటువంటి స్థితిగతుల్లో మానసికమైనటువంటి సంఘర్షణలు ఏర్పడేటువంటి అవకాశం. ఆర్థికంగా ధనాన్ని సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది. సమయానికి చిట్ట చివరి నిమిషం వరకు కూడా ధనం రాకపోవటం మిమ్మల్ని కాస్త ఆందోళన పెట్టేటువంటి అవసరం. కాబట్టి ఇంటా బయట మానసికమైనటువంటి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా కాస్త ఓర్పు సహనంతో వ్యవహరించగలిగితే మంచిది. సహచర ఉద్యోగులు, మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో వాళ్ళందరి యొక్క సూచనలు, సలహాలు మీరు పాటించేటువంటి ప్రయత్నం చేయండి. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని పోటీలు ఎదురవుతాయి. వాటిని ధీటుగా ఎదుర్కొనేటువంటి ఓర్పు సహనాన్ని గనక మీరు అలవరుచుకోగలిగితే అన్ని విషయాల్లో బాగుంటుంది. కానీ ఒక ముఖ్యమైన విషయం, సన్నిహితమైనటువంటి బంధువులు లేదా మిత్రుల నుండి మీ మీద లేనటువంటి ఒక అపోహని, అపార్థాన్ని సృష్టిస్తారు. ఇది అందరూ వాస్తవం అనుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. దీనివల్ల ఇంటా బయట కాస్త మానసికమైనటువంటి సంఘర్షణ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రశాంతమైనటువంటి చిత్తంతో ఉండడానికే ప్రయత్నం అంటూ చేస్తూ ఉండండి. రైట్. మరి గురుగారు, ఇప్పుడు మీరు తెలియజేసినట్టుగా మేషరాశి వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు రావాలంటే వాళ్ళు ఈ వారం అంతా ఏ దైవాన్ని దర్శించుకోవాలి, ఇంకా ఏ దానాల్ని చేస్తే బాగుంటుంది? ఈ రాశి వారికి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావడానికి ఓం ఆదిత్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అన్నటువంటి మంత్రాన్ని 12 సార్లు జపిస్తూ సూర్య భగవానుడి కనుక నీటిని అర్హ్యంగా వదిలిపెడితే యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. ప్రత్యేకించి విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి దేవదేవుడు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహప్రభు, లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఇటువంటి స్వరూపాలని గనక తులసి దళాలతో కట్టినటువంటి మాల, తులసి మాల అటువంటి స్వామివారికి అందజేసి వస్తే యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతుంది. ఇంకేమైనా వీరు దానాలు చేయాల్సిన అవసరం ఉంటుందా ఈ వారంలో? విశేషించి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రావడానికి గోమాత, విశ్వమాత, 33 కోట్ల దేవగణాలకి మూలమై ఉన్నటువంటిది గోమాత. కాబట్టి గోసేవ చేసుకున్న, గోవులకి విశేషించి ఆకుకూరల్ని దానంగా ఇచ్చిన అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. ఇక ఇప్పుడు రెండవ రాశి వృషభ రాశి. గురుగారు, మరి వృషభ రాశి వాళ్ళకి ఈ వారం రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి వీళ్ళు? శివాయ బ్రహ్మణే నమ,
వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 2. ఇది చంద్రుడికి సంబంధించినటువంటి ఫలితం. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. వృద్ధిలోకి రాగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పరిష్కారం కానటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసుకునేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. కానీ కొన్ని రకాలైనటువంటి సందర్భాల్లో మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల్లో నరఘోష, నరదిష్టి ప్రభావం అనేటువంటిది అధికంగా ఉండటం వల్ల మీ విధి నిర్వహణలో కొన్ని ప్రతిబంధకాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నరఘోష, నరదిష్టి, నరపీడ సంబంధమైనటువంటి పరిస్థితుల గురించి కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాలు, ముఖ్యమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయంలో విలువైనటువంటి పత్రాలు, కాగితాలు, డాక్యుమెంట్ల విషయంలో జాగరూకతతో వ్యవహరించడం చెప్పదగినటువంటి సూచన. మనం బాగా విశ్వసించి నమ్మినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా మనకు సంబంధించినటువంటి విషయంలో మన కీర్తి ప్రతిష్టల్ని ప్రభావితం చేసేటువంటి విధంగా అనుచితంగా ప్రవర్తించేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే సమాజంలో మనం ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళుతూ ఉంటాం అనుకున్నటువంటి సందర్భంలో, కీర్తి ప్రతిష్టలు వస్తున్నటువంటి సందర్భంలో నరఘోష, నరదిష్టి, నరపీడలు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. జీవిత భాగస్వామి వారికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. ప్రత్యేకించి మీ వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించేటువంటి ప్రయత్నం చేయండి. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాలు ఉన్నాయి. అదేవిధంగా వారాంతరంలో విపరీతమైనటువంటి ఖర్చులు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. శుభకార్య సంబంధమైనటువంటి విషయాలు, విందులు, వినోదాలు, బంధుమిత్రుల యొక్క కలయిక, ఇవన్నీ కూడా అత్యంత అనుకూలవంతంగా సాగిపోయేటువంటి అవకాశం మాత్రం వృషభ రాశి వారికి తప్పకుండా కనబడుతుంది. గురుగారు, మరి వృషభ రాశి వాళ్ళు ఈ వారం అంతా అనుకూలించడం కోసం ఏ దైవాన్ని దర్శించాలి, ఏ స్తోత్రాన్ని పఠించాలి, ఇంకేమైనా దానాలు కూడా చేస్తే మంచిదంటారా? అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రావడానికి కాను. ఎందుకంటే వృషభ రాశి జాతకుల యొక్క ఏకాదశ స్థానం లాభస్థానంలో శని భగవానుడి యొక్క సంచారం మరింత అనుకూలవంతంగా ఉండటానికి కాను. కాలభైరవ అష్టకాన్ని అనునిత్యం పఠిస్తే అనుకూలవంతం అవుతుంది. కాలభైరవ స్వామి వారిని పూజించిన, కాలభైరవ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి నువ్వుల నూనెని దీపం పెట్టుకునేటువంటి నూనెగా దానం ఇవ్వటం వల్ల అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి అవకాశాలు కనపడుతూ ఉంటాయి. కాలభైరవ అష్టకాన్ని విశేషంగా జపించండి, చదవండి, వినండి. కాలభైరవ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళండి. దీపపు నూనెని, ప్రత్యేకించి నువ్వుల నూనెని దానంగా ఇవ్వటం వల్ల వృషభ రాశి జాతకులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి అవకాశాలు తప్పకుండా కలిసి వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. గురుగారు, ఇప్పుడు నెక్స్ట్ రాశి మిథున రాశి. మరి మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియజేస్తారా? శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. వచ్చినటువంటి ఫలితం 1. ఇది సూర్య భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల, ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల పట్ల జాగరూకతతో ఉండటం చెప్పదగినటువంటి సూచన. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో అపోహలు, అపార్థాల చేత జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి అంశాలను మీరు అర్థం చేసుకుంటారు. కుటుంబంలో ఇంటా బయట వచ్చినటువంటి కొన్ని మార్పులు మీ మనసుని ప్రభావితం చేసి మనసును కలిసివేసేటువంటి అవకాశం ఉంటుంది. మరో ముఖ్యమైనటువంటి అంశం మీ సంతానం, వారి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కొన్ని అనుకూలవంతమైనటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు అనుకూలవంతమైనటువంటి ఫలితాలకు కూడా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో అవ్వచ్చు, సన్నిహితమైనటువంటి బంధుమిత్ర వర్గంలో ఓ ఆప్తుడికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్య అవ్వచ్చు. ఒక ఆప్తులు దూరం అయ్యేటువంటి అంశం మిమ్మల్ని బాధిస్తుంది, కలిసివేస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మిథున రాశి జాతకులకి ఈ వారం రోజుల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మీ యొక్క ఆధ్వర్యంలో నడిచేటువంటి సంస్థలు, సేవా సంస్థలు, వ్యాపార సంబంధమైనటువంటి రంగాలు అత్యంత అనుకూలవంతంగా ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి పురోగవృద్ధి కూడా బాగుంటుంది. వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఇక మీదటి ఎప్పుడూ కూడా
గతానికి సంబంధించిన కష్టాలు రాకూడదన్న ఉద్దేశం చేత మీరు ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం మాత్రం తప్పనిసరిగా కనపడుతుంది. మరి గురుగారు, మిథున రాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా ఏ దైవాన్ని దర్శించుకోవాలి, అలాగే ఏ స్తోత్రాల్ని పఠించాలి, ఇంకా ఏమైనా దానాలు కూడా చేస్తే ఈ రాశి వాళ్ళకి ఈ వారంగా అనుకూలంగా ఉండే పరిస్థితులు ఉన్నాయా? విశేషించి దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహం కోసం దక్షిణామూర్తి వారు, దత్తాత్రేయ స్వామి వారు, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇటువంటి గురు సంబంధమైనటువంటి దేవతా స్వరూపాల యొక్క ఆరాధన వల్ల ఈ వారం అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ లేదా ద్రాం దత్తాయ నమ అన్నటువంటి మూలమంత్రాన్ని విశేషించి పారాయణ చేసిన, జపించిన, విశేషించి అనునిత్యం కూడా ఈ మంత్ర జపాన్ని మనసులో చేస్తూ ఉన్న మిథున రాశి వారి యొక్క జాతకంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఏర్పడేటువంటి అవకాశం కూడా తప్పకుండా కనపడుతుంది. ప్రత్యేకించి గురు సంబంధమైనటువంటి ఆలయ ప్రాంగణానికి వెళ్ళండి. శనగలు లేదా శనగపిండితో తయారు చేసినటువంటి నివేదనని గురుస్వరూపాలకి అందించండి. విప్ప నూనెని దానంగా ఇచ్చిన, ఆవు నెయ్యిని గురు సంబంధమైనటువంటి ఆలయ ప్రాంగణంలో దానంగా ఇచ్చిన ఈ వారం అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ జీవితాన్ని మలుపు తిప్పేటువంటి ఒక అనుకూలవంతమైనటువంటి అవకాశం మీ చెంతకు వచ్చేటువంటి పరిస్థితులు తప్పనిసరిగా కనపడతాయి. గురుగారు, ఇప్పుడు తదుపరి రాశి కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా గ్రహస్థితి ఎలా ఉందో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. వచ్చినటువంటి ఫలితం 4. ఇది రాహు సంబంధమైనటువంటి ఫలితం. కొన్ని రకాలైనటువంటి స్థితిగతుల్లో అష్టమ శని ప్రభావం సంపూర్ణమయ్యి ఉంది. భాగ్యస్థానంలో శని భగవానుడి యొక్క సంచార స్థితి కూడా మొదలయ్యింది. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం, అష్టమ శని సంపూర్ణమైనటువంటి తర్వాత కొన్ని విషయాల్లో సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి అవకాశం ఉందని. కానీ పెద్దల నుండి ఎందుకో తెలియదు వ్యతిరేకత. యజమాని స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, తండ్రి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యమైనటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశాలు కలుగుతుంటాయి. ప్రత్యేకించి వారసత్వ సంబంధమైనటువంటి అంశాలు అవ్వచ్చు, వారసులకు సంబంధించినటువంటి స్థితిగతులు అవ్వచ్చు, న్యాయ సంబంధమైనటువంటి విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. అంతా బాగున్నట్టే అనిపిస్తూ ఉన్నప్పటికీ మనసు నిండా ఏదో వెడితి, అనుకున్నటువంటి సమయానికి కొన్ని పనులు పూర్తవ్వట్లేదన్నటువంటి భావన కలుగుతుంది. అయితే ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి, విద్యా సంబంధమైనటువంటి పరిస్థితులకి చాలా అనుకూలవంతమైనటువంటి కాలంగా చెప్పచ్చు. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఒక్కొక్కసారి 2.5 సంవత్సరాల పర్యంతం మీ దైనందిన జీవితంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ముందుకు వెళ్ళటానికి, సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావడానికి ఇది సరైనటువంటి సమయంగా మనం భావన చేయొచ్చు. మరి గురుగారు, ఇంకా సానుకూలమైన పరిస్థితులు ఇంకా అనుకూలించాలి అంటే వీళ్ళు ఏ దైవాన్ని ఈ వారం అంతా ఆరాధించాల్సి ఉంటుంది? ఇంకేమైనా స్తోత్రాన్ని పఠించడం కానీ, దానం చేయడం వల్ల కానీ పరిస్థితులు ఇంకా చక్కని అనుకూలతను చూపించే అవకాశాలు ఉన్నాయా? దుమ్ దుర్గాయై నమః అన్నటువంటి మంత్రజపాన్ని విశేషంగా చేయండి. మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైతే మీరు నివాసం ఉంటూ ఉంటారు, మీరు నివసించేటువంటి ప్రాంతం లేదా ఆ గ్రామం లేదా మీ ప్రాంతానికి ఉన్నటువంటి గ్రామదేవత స్వరూపమైనటువంటి శక్తి, ఎల్లమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, అంకారమ్మ ఇలాంటి దేవతా స్వరూపాలు ఏవైతే గ్రామదేవతా శక్తులు ఉంటాయో అటువంటి అమ్మవారిని పూజించడం, 108 నిమ్మఫలాల మాలని అమ్మవారికి అందజేసిన, పాల పొంగళ్ళని నివేదించి వచ్చిన అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో పాల పొంగలిని నివేదన చేసి వితరణ చేసిన, 10 మందికి పంచిపెట్టిన మీ యొక్క జాతకంలోని సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోయి సానుకూలవంతమైనటువంటి స్థితిగతి రావడానికి తప్పకుండా అవకాశం ఉంది. గురుగారు, సింహరాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి గురించి తెలియచేయటం. శివాయ బ్రహ్మణే నమ,
వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. వచ్చినటువంటి ఫలితం ఇది శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం. సమాజంలో మన యొక్క విలువ పెరుగుతున్నటువంటి సందర్భంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. కానీ అష్టమ శని ప్రభావం వల్ల మనకు తెలియకుండానే సన్నిహితుల యొక్క ముసుగులో మనవాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తులతో విరోధాల కారణంగా న్యాయపరమైనటువంటి చిక్కుళ్లకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి. ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు కూడా అనుకూలంగా ఉన్నాయి. కానీ కొత్త వ్యవస్థను సృష్టించడానికి, మీ వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులను విస్తరించడానికి మాత్రం ఇది సరైనటువంటి సమయం కానే కాదు. ప్రత్యేకించి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల పట్ల కూడా ఈ ఉద్యోగం సరిగ్గా లేదనో, ఇంకా ఉన్నతమైనటువంటి వేతనం లేదా పదవీ బాధ్యతలు లభించేటువంటి పదోన్నతి లభిస్తుందనో, ఏ కారణంగానైనా వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో గనక మనం నిర్ణయం తీసుకుంటే నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఇబ్బందులు కలిగేటువంటి స్థితిగతులు ఉన్నాయి. భార్యాభర్తలు అన్యోన్యకరమైనటువంటి దాంపత్య సంబంధమైనటువంటి జీవితం సానుకూలవంతంగా ఉంటుంది. అయితే ఒక స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తితో ఇంటా బయట వచ్చేటువంటి కొన్ని రకాలైన స్థితిగతులు మీ మానసికమైనటువంటి ప్రశాంతతను కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఇతరులకు సంబంధించినటువంటి తగవులు, గొడవలు, వీటి విషయంలో మధ్యవర్తిత్వ పరిష్కారం చేయడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళే ప్రయత్నం చేయకండి. అనవసరమైనటువంటి అపోహలు, అపార్థాలు మన మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది మిమ్మల్ని మానసికంగా ఇంకా కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం భావన చేయొచ్చు. మరి వీరు ఏ పరిహారాల్ని పాటించాలి, ఏ దైవాన్ని దర్శించుకోవాలి, ఇంకా ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు ఈ వారం? ప్రత్యేకించి అమ్మవారి స్వరూపాల్లో విశేషవంతమైనటువంటిది మహాలక్ష్మి స్వరూపాన్ని విశేషంగా పూజించిన, శ్రీ సూక్తాన్ని పారాయణ చేస్తూ ఉన్న, శ్రీ సూక్తాన్ని విశేషంగా పారాయణ చేసిన, జపిస్తున్న, చదువుతున్న సానుకూలవంతమైనటువంటి ఫలితం వస్తుంది. ఇబ్బందులు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. అమ్మవారి స్వరూపమైనటువంటి శ్రీచక్రరాజం ఉన్నటువంటి అమ్మవారి ఆలయ ప్రాంగణానికి వెళ్ళండి. అమ్మవారి ఎదురుగా ఉన్నటువంటి శ్రీచక్రానికి గనక దానిమ్మ పుష్పం లేదా దానిమ్మ ఫలాల్ని గనక నివేదన ఇచ్చి వచ్చినట్టయితే సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. దుర్యోగాలన్నీ కూడా తొలగిపోయి సానుకూలవంతమైనటువంటి పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉంది. గోవులకి గనక గ్రాసాన్ని, మేతని లేదా గో సంబంధమైనటువంటి గోశాలకు వెళ్ళి పచ్చి గడ్డి లేదా పచ్చి ఆకుకూరల్ని గనక గోశాలకు వితరణ చేస్తే అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. ఈ వారం కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది గురుగారు? శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. కన్యారాశి వారి యొక్క జాతకాన్ని అనుసరించి చూస్తే వచ్చినటువంటి ఫలితం 3. ఇది దేవగురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి ఫలితం. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఒక్కసారిగా పురోగవృద్ధిని మనం చూస్తాం. ఎంతో కాలంగా స్తంభించిపోయినటువంటి కాలం నుండి ఒక్కసారిగా మనకు అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు వచ్చాయా అన్నట్టుగా మన జీవన విధానం మారబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, దూర ప్రయాణ సంబంధమైనటువంటి పరిస్థితులు కూడా లభించేటువంటి అవకాశం ఉంది. మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగటమే కాదు, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో లాభం కలిగేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. స్నేహితులు, బంధుమిత్రవర్గం, కుటుంబానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క తోడ్పాటు వల్ల మీ యొక్క ప్రతిభ కారణంగా మీ వృత్తి ఉద్యోగం వ్యాపారం అభివృద్ధి పదంలో ఉండేటువంటి అవకాశం మాత్రం తప్పనిసరిగా కనపడుతూ ఉంటుంది. కుటుంబం కోసం, కుటుంబ సభ్యుల కోసం మీరు సమయాన్ని విశేషంగా వెచ్చిస్తారు. వాళ్ళ ఆనందం కోసం కూడా తోడ్పాటును అందిస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు లాభించేటువంటి అవకాశం చక్కగా కనపడుతుంది.
మరి ఈ రోజు కన్యా రాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా ఏ పరిహారాల్ని పాటించాలి, ఏ దైవాల్ని దర్శించాలి, ఇంకా ఏ స్తోత్రాలు పఠించాలి? అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావడానికి కాను గణపతికి సంబంధించినటువంటి స్తోత్రాలు అవ్వచ్చు. ఓం గం గణాధిపతయే నమః అన్నటువంటి మంత్రాన్ని చదువుకుంటున్నా, లేదా గణపతికి సంబంధించినటువంటి ఏ స్తోత్రాన్ని చదువుతూ ఉన్నా సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. మీరున్నటువంటి ప్రాంగణం లేదా మీరున్నటువంటి ప్రాంతానికి సమీపంలో అతి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలోని మహాగణపతిని, విఘ్న మహాగణపతిని దర్శించుకోండి. గణపతికి విశేషించి గరికమాల వేయటం అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకి కారణమవుతుంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా వచ్చేటువంటి అవకాశం ఉంది. శివాలయ ప్రాంగణంలో దీపాలని వెలిగించడానికి దీపపు నువ్వెని, ప్రత్యేకించి ఆవు నెయ్యిని లేదా నువ్వుల నూనెని విశేషించి శివాలయ ప్రాంగణంలో దానంగా ఇవ్వటం వల్ల నవగ్రహాలు శాంతిస్తాయి. అనుకూలవంతమైన ఫలితం తప్పకుండా కలిగేటువంటి అవకాశం కనపడుతుంది. ఇక ఇప్పుడు తులారాశి. మరి తులారాశి వాళ్ళకి ఈ వారం వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవింద బాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. వచ్చినటువంటి ఫలితం రాహు సంబంధమైనటువంటి ఫలితం. అనుకూలవంతమైనటువంటి ఫలితాల యొక్క పరంపర అయితే కొనసాగుతూ ఉంటుంది. కానీ స్థిర చరాస్తులకు సంబంధించిన స్థితిగతులు అవ్వచ్చు, కుటుంబపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. పిల్లలకు సంబంధించినటువంటి విద్య, వాళ్ళకు సంబంధించినటువంటి భవిష్యత్ సంబంధమైనటువంటి అంశాల గురించి మీరు ఎక్కువగా ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకు సంబంధించిన స్థితిగతులు సానుకూలవంతంగా ఉన్నాయి. సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు కూడా అనుకూలవంతమయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. మాతృస్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు, తల్లి సమానమైనటువంటి వ్యక్తులు, సంరక్షకులకు సంబంధించిన ఆరోగ్యపరమైన అంశాలు కాస్త మిమ్మల్ని బాధించేటువంటి పరిస్థితి ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యపరమైన అంశాల్లో ఏ చిన్న మార్పు కలిగినా వెంటనే చూసుకోవటం చెప్పదగినటువంటి సూచన. అనుకూలవంతమైనటువంటి స్థితిగతులతో పాటు కొన్ని నిరాశ, నిస్పృహలు కలిగించేటువంటి అంశాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి పత్రాలు, నగదు, విలువైనటువంటి వస్తువుల్ని ప్రయాణ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో జారవిడుచుకునేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ముఖ్యమైనటువంటి వస్తువుల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. గురుగారు, మరి వీరు ఈ వారం అంతా కూడా అనుకూలించడం కోసం ఏ పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని దర్శించాలి, అలాగే ఏ స్తోత్రాల్ని పఠించాలి? పరమేశ్వరుణ్ణి విశేషంగా ఆరాధన చేసిన, ఓం నమ శివాయ అన్నటువంటి మంత్రాన్ని విశేషంగా జపించిన, లేదా రుద్ర మంత్రాల్లోని నమక చమక మంత్రాలను విశేషంగా మనం పారాయణ చేసినా లేదా వింటూ ఉన్నా ఈ రాశి వారికి సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి అవకాశం ఉంది. మీ ఊరిలో ఉన్నటువంటి అతి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకుని శుద్ధ జలం, విభూతి భస్మం, మారేడు దళంతో గనక అభిషేక క్రతువును జరిపినట్లయితే జాతకంలోని సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోతాయి. శివాలయ ప్రాంగణానికి అభిషేకించుకోవడానికి అవసరమైనటువంటి గోక్షీరాన్ని గనక వితరణ చేసిన, గోక్షీరాన్ని తీసుకెళ్లి శివాలయ ప్రాంగణంలో ఇచ్చిన, దానం చేసిన అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి అవకాశం ఏర్పడేటువంటి పరిస్థితులు తప్పనిసరిగా గోచరిస్తాయి. గురుగారు, ఇప్పుడు తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవింద మాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. వచ్చినటువంటి ఫలితం ఇది బుధుడికి సంబంధించిన, శుక్రుడికి సంబంధించినటువంటి ఫలితాలు. వ్యక్తిగతమైనటువంటి జీవితంలో అర్ధాష్టమ శని ప్రభావం అయితే సంపూర్ణమయ్యేది. జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులు వస్తున్నటువంటి సందర్భంలో భార్యాభర్తలు కుటుంబపరమైనటువంటి అంశాల గురించి మీరు ఎక్కువగా
ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది. విందులు, వినోదాలు, విహారయాత్రలతో పాటు కుటుంబపరమైనటువంటి వ్యక్తులకు కూడా సమయాన్ని వెచ్చించాలని మీరు ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఎంతో కాలంగా ఆగిపోయి ఉన్నటువంటి పనులన్నీ పూర్తవుతాయి. ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంది. ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు మెరుగవుతాయి. మీకు రావాల్సినటువంటి పాత బకాయిలు వసూలు అవడంతో పాటు మీరు చేసే ప్రయత్నాల వల్ల సఫలీకృతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కాబట్టి మీరు ఏమాత్రం కూడా ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుంది. మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు తప్పనిసరిగా గోచరిస్తున్నాయనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. గురుగారు, మరి వీరు ఈ వారం అంతా కూడా చక్కని అనుకూలమైన పరిస్థితుల కోసం ఏ పరిహారాలను పాటించాలి, ఏ దైవాన్ని దర్శించాలి, ఇంకా ఏ స్తోత్రాన్ని పఠించాలి? విశేషించి అదృష్ట స్థానమైనటువంటి పంచమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచార స్థితి ఉంటుంది. కాబట్టి అదృష్టాన్ని ప్రభావితం చేసేటువంటి స్థితిగతులు ఉంటాయి. శని భగవానుడి యొక్క ప్రీత్యర్థం నువ్వుల నూనె కలిపినటువంటి మిశ్రమాన్ని కనుక తీసుకుని మీ సమీప ప్రాంగణంలోని శని భగవానుడి యొక్క ఆలయ ప్రాంగణానికి కావచ్చు, శివాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో పడమర దిక్కుగా ఉన్నటువంటి శని భగవానుడికి అభిషేకం చేస్తే అనుకూలవంతమవుతుంది. ఓం శం శనైశ్చరాయ నమః, ఓం శం శనైశ్చరాయ నమః అన్నటువంటి మంత్రాన్ని విశేషంగా మనసులో జపిస్తూ ఉంటే సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి జాతకులు మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి కాను విశేషించి అన్నం లేదా భోజనం లేదా భోజనానికి సంబంధించినటువంటి బియ్యం ఎవరికైనా వితరణ చేస్తే, దానంగా ఇస్తే మరిన్ని అనుకూలవంతమైన ఫలితాలు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. గురుగారు, మరి ద్వాదశ రాశుల్లో 9వ రాశి ధనుస్సు రాశి. మరి వీరికి ఈ వారం అంతా కూడా రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబశ్రీ. శివాయ బ్రహ్మణే నమ. వచ్చినటువంటి ఫలితం రాహు సంబంధమైనటువంటి స్థితి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైన స్థితిగతులు బాగున్నాయి. గృహం కోసం ఎక్కువగా ఆలోచిస్తారు. గృహ నిర్మాణం, గృహ సంబంధమైనటువంటి సౌఖ్యం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం కనపడుతూ ఉంటుంది. కొంతకాలం క్రితం నుండి మీరు కొత్తగా మొదలుపెట్టినటువంటి వ్యాపార సంబంధమైన విషయాల్లో కొన్ని ప్రతిబంధకాలు ఎదురవుతున్నట్టుగా మనం చూడొచ్చు. మన సన్నిహితులు అనుకున్న వాళ్ళు, మన వాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తుల నుండి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు వస్తుంటాయి. ఇవి మనకి ఇబ్బంది కలిగించేటువంటి అంశం మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి పరిస్థితి. శుభకార్య సూచనలు ఉన్నాయి. కుటుంబంలో మీరు ముందుండి ఒక శుభకార్యాన్ని పూర్తి చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మీ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలు, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో పురోగవృద్ధి ఉంది. కానీ అనవసరమైనటువంటి వ్యక్తుల యొక్క పోటీ వల్ల, అనవసర జోక్యం వల్ల వ్యాపార సంబంధమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని చిన్న చిన్న నష్టాలు ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు కూడా అధికంగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మరి ఈ నరఘోష అలాగే ఈ నష్టాలన్నీ కూడా నివృత్తి అవ్వడానికి ఈ వారం వాళ్ళు ఏ పరిహారాలు పాటించాలి, ఇంకా ఏ దైవాన్ని దర్శించాలి, ఏ దానాలు చేయాలి? ఓం భ్రం భైరవాయ నమ, ఓం భ్రం భైరవాయ నమ అన్నటువంటి మూలమంత్రాన్ని అనునిత్యం కూడా జపిస్తూ ఉంటే నరఘోష తీవ్రత తగ్గడంతో పాటు మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించే అవకాశం ఉంటే శ్రీకాళహస్తీశ్వర స్వాముల వారిని దర్శించుకున్న లేదా రాహుకాలంలో శివాలయ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారికి అభిషేక క్రతువులు జరిపిన అనుకూలవంతమయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. ప్రత్యేకించి గోధుమ పిండితో తయారు చేసినటువంటి రొట్టెల్ని భైరవ స్వరూపాలైనటువంటి శునకాలకి ఆహారంగా ఇవ్వటం వల్ల జాతకంలోని సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోతాయి. అన్ని అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. గురుగారు, మరి ఇప్పుడు మకర రాశి వాళ్ళకి ఈ వారం రాశి ఫలాలు తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ,
వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబచి. 7.5 సంవత్సరాల యొక్క ఏళ్నాడు శని సంపూర్ణమయ్యింది. వచ్చినటువంటి ఫలితం దేవగురు అయినటువంటి బృహస్పతికి సంబంధించింది. వృత్తి, ఉద్యోగం, ఉపాధికి సంబంధించిన అంశాలు, భవిష్యత్తుకు సంబంధించిన స్థితిగతులన్నీ కూడా అనుకూలవంతం అవుతున్నాయి. సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఇదే సందర్భంలో ఒక ముఖ్యమైనటువంటి అవకాశాన్ని మీ నుండి దూరం చేయడానికి కొంతమంది వ్యక్తులు చేసేటువంటి ప్రయత్నాలు మీ మనసుని కలిచివేస్తాయి. ఎందుకంటే ఎవరైతే మీరు సన్నిహితులు అనుకుంటున్నారో, ఎవరైతే మనవాళ్ళు అనుకుంటున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళే మీ అవకాశాలని గండి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారేమోనన్న భావన మీ మానసిక ఆందోళనకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించినటువంటి మీ సంతానం అవ్వచ్చు, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యపరమైన అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. కొంతమంది బయట వ్యక్తుల యొక్క ప్రమేయం వల్ల అవ్వచ్చు, నరదిష్టి కారణంగా అవ్వచ్చు, వైద్య సంబంధమైనటువంటి పరిస్థితులు మీకు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు సూచిస్తూ ఉన్నటువంటి కారణంగా తస్మాత్ జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. భవిష్యత్ అంతా కూడా అనుకూలవంతమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైన స్థితిగతులు బాగున్నాయి. వ్యాపారంలో పురోగవృద్ధి బాగుంటుంది. కొత్తగా ఒక వృత్తి, వ్యాపారాన్ని లేదా ఉన్న వ్యవస్థను విస్తరించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు తప్పనిసరిగా అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. మరి మకర రాశి వాళ్ళు ఈ వారం ఏ దైవాన్ని ప్రార్థించాలి, ఇంకా ఏ స్తోత్రాల్ని పఠించాలి, ఏ ఏ దానాలు దానం చేయొచ్చు? సుందరకాండని పారాయణ చేసిన, ప్రత్యేకించి హనుమాన్ చాలీసాను వింటున్న, పారాయణ చేస్తున్న ఈ రాశి జాతకులకి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా హనుమంతుల వారి యొక్క, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి 108 కదలి ఫలాలతో కదలి అర్చన చేసి ఆ విశేషవంతమైనటువంటి అరటిపళ్ళని పంచిపెట్టినట్టయితే జాతకంలోని సమస్తమైన దుర్యోగాలు తొలగిపోయి ఒక ముఖ్యమైనటువంటి అవకాశం వల్ల జీవిత లక్ష్యాన్ని సాధించడానికి మార్గం ఏర్పడే అవకాశం తప్పకుండా కనపడుతుంది. గురుగారు, ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. శివాయ బ్రహ్మణే నమ. వచ్చినటువంటి ఫలితం రాహు ఫలితం. ప్రత్యేకించి ఏలినాటి శని యొక్క ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో మాట్లాడితే విరోధం వస్తుందేమో, ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో కొత్త కొరతను ఎదుర్కొంటున్నామేమో, కరువు కాటకాల గురించి మనం వింటూ ఉంటాం. కానీ మన జీవితంలో ఒకేసారి ఆర్థిక, సామాజిక సంబంధమైనటువంటి అన్ని సమస్యలు ఒక్కసారిగా వస్తే అల్లాడిపోతున్నటువంటి పరిస్థితులు గోచరిస్తుంటాయి. ఎందుకో తెలీదు, కొంతకాలంగా సానుకూలంగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, సానుకూలంగా ఉన్నటువంటి ప్రతి స్థితిగతి ప్రతికూలంగా మారుతుందేమోనన్న భావన మీ మనసులో కలుగుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కర్మకారకుడైనటువంటి శని భగవానుడు ఏలినాటి శనిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. సంతానపరమైన స్థితిగతులు బాగున్నాయి, వాళ్ళ అభివృద్ధి బాగుంటుంది. కుటుంబంలో వేరే వ్యక్తి యొక్క సంపాదన మూలకంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం, పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో దూర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మాత్రం ఈ రాశి జాతకులు జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఆర్థిక, ఆరోగ్యపరమైన అంశాలు, కుటుంబపరమైనటువంటి స్థితిగతుల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. గురుగారు, మరి వీళ్ళు ఏ పరిహారాలు పాటించాలి, ఏ దైవాల్ని దర్శించాలి, ఇంకా ఏ దైవ స్తోత్రాన్ని పఠించాలంటారు? కలో వెంకట నాయక. ఎప్పుడైతే మనకి విడదీయరా అన్నటువంటి చిక్కుముళ్ళు ఏర్పడుతున్నటువంటి సందర్భం ఉంటుంది, ఆ విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో ఆ శ్రీనివాసుని, వెంకటేశ్వరుని స్మరణ చేస్తే చాలు
సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి స్తోత్రాలు అవ్వచ్చు, ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి గంధం, అక్షతలు, పుష్పాలని సమర్పణ చేసిన, ఇంటి ప్రాంగణంలో పూజించిన, దేవాలయ ప్రాంగణంలోకి వెళ్ళి స్వామివారిని పూజించి వచ్చిన అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైనా అభాగ్యులైనటువంటి వాళ్ళకి, లేని వాళ్ళకి మీ పాత వస్త్రాల్ని దానంగా ఇవ్వటం వల్ల జాతకంలోని సమస్తమైన దుర్యోగాలు తొలగిపోతాయి. అనుకూలవంతమైన ఫలితం తప్పకుండా వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. గురుగారు, ఇప్పుడు చివరి రాశి మీనరాశి. వీరికి ఈ వారం అంతా కూడా వార ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబచి. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. వచ్చినటువంటి ఫలితం శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం. అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. ఎంతో కాలం నుంచి పూర్తి కానటువంటి అంశాలు పూర్తయ్యేటువంటి దశలు కూడా కనపడతాయి. కానీ గోచారవశాత్తు జన్మరాశిలో ఉన్నటువంటి రాహు, ప్రత్యేకించి శని సంబంధమైనటువంటి తీక్షణమైనటువంటి పరిస్థితులు కొన్ని పరీక్షలకు గురి చేస్తూ ఉంటాయి. మీకు రావలసినవి రాకపోవటం, ఆలస్యమవుతుండటం, సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు మీ ఓర్పు సహనాన్ని పరీక్షించేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా భగవంతుడు కాలం ఉన్నాయి, మనమే పొరపాటు చేయలేదు, భగవంతుడు కూడా మనిషి యొక్క రూపంలో వస్తాడన్నట్లు దైవం మానుష రూపేణ అన్నట్టుగా కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాల వల్ల సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అనవసరమైనటువంటి వ్యక్తులు విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల మీకున్నటువంటి పరువు ప్రతిష్టలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. న్యాయపరమైనటువంటి చిక్కులు కూడా వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. కుటుంబపరమైన అంశాలు, సంతానపరమైన స్థితిగతులు అత్యంత అనుకూలవంతంగా ఉండబోతాయనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మరి మీనరాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా అనుకూలించడం కోసం ఏ దైవాన్ని ఎక్కువగా ప్రార్థించాలి, అలాగే ఏ మంత్రాల్ని పఠించాలి, ఇంకా ఏ ఏ దానాలు చేయాల్సి ఉంటుంది? అమ్మవారి స్వరూపాన్ని విశేషంగా ఎంత ప్రార్థన చేస్తే, ఎంత విశేషంగా అమ్మవారి పాదాన్ని పట్టుకుంటే మీనరాశి జాతకులకి అంత అనుకూలవంతమైన స్థితిగతి ఏర్పడే అవకాశం ఉంది. దేవి ఖడ్గమాళ స్తోత్రాన్ని చేస్తూ ఉన్న, ఆరావళి కుంకుమతో అమ్మవారికి అర్చన చేస్తున్న అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సుమంగళులైనటువంటి స్త్రీలకి కనుక గాజులని కానీ, రవిక బట్టలను కానీ, వస్త్రాల్ని కానీ పసుపు కుంకుమలతో పాటు దానంగా ఇవ్వటం వల్ల మాంగళ్య బలం పెరగటమే కాదు, మంగళకరమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. ప్రతిబంధకాలు తొలగిపోయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైన ఫలితం తప్పకుండా లభించేటువంటి అవకాశం కనబడుతుంది. ఉద్యోగం, వివాహం, సంతానం, ఆర్థికపరమైనటువంటి అంశాలు, మీ సమస్య ఏదైనా సరే అతి సులభమైనటువంటి మార్గంలో, అతి ప్రాచీనమైనటువంటి తాంత్రిక విధానంలో భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల మీ సమస్యలకి సత్వరమైనటువంటి పరిష్కార మార్గాలకి స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించండి. వ్యక్తిగతంగా మీకు పరిష్కార మార్గాన్ని అందజేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. గురుగారు, మరి ఈ వారం అంతా కూడా ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ పరిహారాలు పాటించుకోవాలి, ఏ దానం చేయాలి, ఏ దైవాన్ని దర్శించుకోవాలి, ఇలాంటి ఎన్నో విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబచి. చూశారు కదండి, ఇది ఈ వారం వార ఫలాలు. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.